రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్థానిక నాయకులు స్పష్టం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. అర్హత ఉండి సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల గతంలో పట్టాలు అందని లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. గ్రామాలు వార్డుల వారీగా అర్హులైన పేదల్ని గుర్తించడానికి ప్రత్యేకంగా సర్వేలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పూర్తిగా పారదర్శకంగా నిబంధన ప్రకారం అర్హుల్ని ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పేద ప్రజల సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి పిలిపించారన్నారు. వినాయకుడు గుర్రం కావాలంటే అడిగారు. మన ఈ గారిని అయితే నెంబర్ కనుక్కుంటాడు. మళ్ళీ ఈ గారిని కనుక్కోవాలంటే మన పార్టీకి లెక్క ఆయన చేసినా, నువ్వు చేసినా, మనం చేసినట్టు చేస్తున్నాం కదా. ఇప్పుడు అది ఎవరికి ఇస్తా నాకు అన్నాడు, నాకు ఇస్తాను మీరు దగ్గర కొద్దిగా వెనక్కి
వీడియో ఇచ్చే గల్లుకే అది లేఅవుట్ అయిపోయి ఇల్లు బిల్లు కానీ పడితే టోటల్ క్రెడిట్ పోస్ట్ లేదు సార్ ఆ తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే అది 40 ఫీట్ రోడ్ అవుతుంది, ఇక్కడ నుంచి తీసుకుంటే 50 ఫీట్ అవుతుంది, పెద్ద రోడ్ వస్తుంది సార్, బాగుంటుంది. రైట్ ఆ చెట్టు వరకే సార్ వచ్చేది. అంటే మనకు అదే సార్ కనెక్టింగ్ రోడ్ అది తీసుకున్నారు అందులో వీళ్ళు ఎవరు ఇప్పుడేమో ఇక్కడ వరకే మనకు ప్లాన్లో ఉండేది. మనం ఏంటంటే వాళ్ళతో మాట్లాడి కంటిన్యూ చేయించుకోవాలి. అదే సార్ అది ప్రైవేట్లో ఉంటుంది, వాళ్ళని నాకు ఆ పక్కన ఎక్కడికి ఇస్తాను చెప్పానంటే నా ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ, నేను ఇస్తాను కొత్త అన్నాడు. స్టార్టింగ్ చెప్పాడు ఆ రోజు, మనం దాన్ని వదిలేసాం. మీరు దాన్ని కనిపెడుతూ ఉండాలి సార్. నేనే రావాలా, మా ఇంజనీర్ రావాలంటే కుదరవు. లోకల్గా మీరు కొంత కోఆపరేట్ చేస్తే మేమంతా మాట్లాడతాం. మనం కన్విన్స్ చేసి ఏం చేయాలి, దానికి డబ్బు కట్టాలి. ఆపరేటర్ ల్యాండ్ శిబిరం ఉన్నాడు, వెంకటేశ్వర ఉన్నాడు, కిషోర్ ఉన్నాడు, వాళ్ళు పట్టుకొని వాళ్ళతో మాడించండి. అది మాట్లాడండి. చాలా రవి రవి శ్యాము కాంట్రాక్టర్లు తొందరలో పని చేస్తారు. 3 నెలలు మీకు పూర్తి చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. 2-3 నెలల్లోనే ఎండాకాలంలోనే పూర్తి అయిపోతుంది. వానాకాలం దాకా ఉండదు. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి. ఓకే, స్వయంగా నేనే కమిషనర్ గారికి లెటర్ పెట్టా. పోయినసారి ఎవరెవరు ఉన్నాయన్నీ విత్ సర్వే నెంబర్స్ తోటి. మళ్ళీ బట్ ఆర్డీఓకి పెట్టా, ఎంపీడీఓకి లెటర్ పెట్టా, టౌన్లో కొట్టండి అని. మొన్న రూరల్లో మహేంద్ర యాదవ్ లేఅవుట్ అనుకుంటాను, పెద్దది 70 ఎకరాలు ఎంత, చాలా పెద్దది. దాన్ని సగం కొట్టారు. ఒకరు 6 టైమ్స్ వాళ్ళకి వెళ్ళిపోయారు. అంటే పేరే అదే అనుకుంటా, నాకు తెలియదు, అదేం చెప్పారు నాకు. ఖచ్చితంగా కొడతాం, దాంట్లో వెనకాడే స్పష్టం లేదు. ఇన్ని రోజులు ఎందుకు కాకని చెప్పాను కదా. మధ్యరకం కుటుంబాలు కొనుక్కున్నా నష్టపోతారేమో అని ఒక మంచి రకంగా చూసి ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారేమో అని ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. ఎవరిలో ఆ భయం కనపడలే, అనుకుంటున్నారు. నేను కూడా అనుకోవాల్సి వస్తుంది, తప్పదు, ఇంకా తప్పదు. ఇప్పుడు దాకా మంచిగా చూసా. నేను అసమర్థుడైతే కాదు, నా సమర్థత ఏదో అందరికీ తెలుసు. మాకు ప్రతి దాని మీద హక్కు ఉంది. కొడతాం. అక్రమంగా వేసిన గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించింది వదిలే మళ్ళీ గవర్నమెంట్ తిరిగి అప్పగిస్తాం. కాలువలు తిరిగి మళ్ళీ గవర్నమెంట్కి అప్పగిస్తాం. ఎవరు ఎంతటి వారు అడ్డం వచ్చినా ఆగే ప్రశ్నే లేదు. గాలి వాతావరణం ఉంది, బట్ అయితే ఇంకా పనులు ఆగే ప్రశ్న కూడా లేదు. ఎందుకంటే ఎక్కడైతే తక్కువ రోడ్డు ఉందో ఆ ప్రాంతంలో కూడా మీరు ఇది కూడా ముందు 20 అడుగులు ఉందన్నారు. దాని పక్కన ఒకసారి వెంకటకృష్ణ నాకు చెప్పాడు, మా అందరం ఇస్తా అన్నాడు. కిషోర్ గారు అది కూడా మాట్లాడండి, మీరు అది కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాతో ఫోన్లో మాట్లాడండి. ఇక్కడ రోజు కిషోర్ గారిని పట్టుకోండి, పార్టీ అధ్యక్షుడు ఉన్నారు కదా, అడగండి, మాట్లాడతాడు ఆయన. తప్పకుండా మీకు పని చేయాలని ఉంది. పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు పని చేయాలని ఉంది. ఆ రోజు వైసీపీ వేసింది 26 కోట్లు బిల్లు తీసుకున్నారు, బట్ నాకు ఇక్కడేం పని కనపట్ల. కనీసం 10 కోట్ల పని కూడా కనపట్లా. మరి నాకే అసహ్యంగా ఉంది అక్కడికి వస్తుంటే. అదొక కాలువ
ఎట్ట డిజైన్ చేశారో అర్థం కావట్లా. వాళ్ళు 26 కోట్లు తీసుకుని బిల్లు ఎత్తుకుని వెళ్ళిపోయారు. దాని మీద విజిలెన్స్ చేస్తున్నాం. ఎవరిని వదిలే ప్రశ్నే లేదు. ఎంతటి వారినైనా వదిలే ప్రశ్నే లేదు. నాకు ఎవరితో మొహాటం లేదు. నాకు దేంట్లో కూడా వెనకాడే ప్రశ్న లేదు. నా మెంటాలిటీ ఏందో, కావిల్లో 35 సంవత్సరాల అనుబంధం నాకు కావిలతో ఉంది. చాలామంది తెలియకపోవచ్చు. యానాదిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కావిలతో నాకు అనుబంధం ఉంది. ఎందుకంటే విద్యార్థి కాంగ్రెస్ ఎన్ఎస్సీ తరఫున కుండలు కూడా ఆ రోజు ఎన్ఎస్సీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్ఎస్సీని స్థాపించింది నేను, ఇక్కడ గెలిపించింది నేను. ఇంకొక రహస్యం కూడా చాలామంది తెలియదు ఉంది. ఆంధ్ర తెలంగాణ ఆనాడు ఒకటికి ఉంది 91లో. విద్యార్థి ఎన్నికలు మొత్తం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం రద్దు చేశారు ఆనాడు. ఎందువల్ల రద్దు చేసి ఈరోజు విద్యార్థి సంఘాలు ఎవరికి తెలియదు. కావిల్లో జరిగిన మర్డర్ల వల్లే. కావిల్లో ఎన్ఎస్వై ఏబీపీ మర్డర్ల వల్లే 2 రాష్ట్రాల్లో ఎన్నికలు ఆగిపోయినాయి. ఆపమని చెప్పిన వాళ్ళు ముక్కుండి నేను. ఆనాడు ముఖ్యమంత్రిని కలిసి ఆనాడు కలెక్టర్ ఇక్కడ రాజు గారు ఉన్నారు, మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ కూడా పోటీ చేశారు. నేను చెప్పాను ఆయనకి, ఈ ఎలక్షన్ వద్దు సార్, దీనివల్ల మర్డర్ జరగటం తప్ప ఇది రాష్ట్రపతి ఎలక్షన్ కాదు, విద్యార్థి ఎన్నికలు రద్దు చేయండి అని చెప్పిన కోరిన వాళ్ళు కూడా నేను ఒకండి. చాలామంది తెలియదు ఎందువల్ల ఆగిపోయిందో. కావల వల్లే ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికలు. మంచిగా జరిగింది. ఈ కావలితో నాకు అనుబంధం ఉంది. ఈ కావలికి పనిచేయాల్సిన బాధ్యత నాకుంది. అందుకనే మిమ్మల్ని కోరేది ఒకటే, దీన్ని మీ కమిటీ వాళ్ళు కూడా ఎవరో ఉంటారో కొంతమంది గీరేవాళ్ళు కోర్టు పోదాం, ఏం కాదు, అది ఏమి కాదు. ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ ఎలా చేయాలో కూడా నాకు తెలుసు. ఎలా పని చేయించుకోవాలో అది ఆలోచించండి. నేను పనిచేసే వ్యక్తిని, నేను నా చిన్నతనం నుంచి పనిచేయడానికి సిద్ధంగా ఉండా. అందుకనే మీకు పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పెట్టా. ఆయన పని చేస్తాడు, చేయించుకోండి, ఇబ్బంది ఏంటి. మళ్ళీ వచ్చే వారం వస్తా, 3 నెలలు ఇది పూర్తి చేస్తా, మీకు ఇస్తా. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఫ్లాట్ ఆ రోజు రేటు అంకణ 40,000, ఈరోజు ఖచ్చితంగా 80,000 పైన ఉంటుంది, దాంట్లో నో డౌట్. రేపు రోడ్లు కానీ పూర్తయితే 1,00,000 కూడా కావచ్చు. అటువంటిగా తయారు చేయబోతున్నాం. 1,00,000 అవుద్దో 1,50,000 అవుద్దో తెలియదు, చెప్పలేం కదండి. అంత బాగా 3 నెలలు చూడండి. వచ్చే వారం చూడండి, ఇంకో మార్పు చూపిస్తాను. వచ్చి మీకు ఇంకో మార్పు చూపిస్తాను నెక్స్ట్ వీక్కి. తప్పకుండా మీ కోఆపరేషన్ నాకు కావాలి. దయచేసి 3 ఉన్నారు నాయకులు, కావ్య కృష్ణారెడ్డి గారు, బేదా మస్తానరావు గారు, బేదా రవిచంద్రరావు గారు, టౌన్ అధ్యక్షుడు, వాళ్ళందరికీ సమన్వయం చేసుకుంటారు. వాళ్ళతో మాట్లాడి ఈ లేఅవుట్కి ఏం కావాలో చూడాల్సిన బాధ్యత మీ మీద పెడుతున్నాను. కిషోర్ గారు, మీరు చేసి పెట్టండి, అది బాధ్యత. తప్పకుండా చేస్తాం. మీడియా మిత్రులు కూడా సహకరించాలా. తప్పకుండా మీడియా వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేనని చెప్పి కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జలదంక మండలంలో జమ్మలపాళెంలో గత ప్రభుత్వంలో దాదాపు 98 ఎకరాలు లేఅవుట్ వేయడం జరిగింది. మధ్యలో ఒక 19 ఎకరాలు పెండింగ్ ఉంది. నేను వచ్చి 1.5 సంవత్సరం నుంచి కూడా ఆర్డీఓలకి జాయింట్ కలెక్టర్ చెప్తున్నాను, దాన్ని ఎలాగైనా ఆక్యుపేషన్ చేయండి. మొత్తం కలిపితే వెనక ప్లాట్లు ఉన్నాయి, ముందు చెట్లు ఉన్నాయి, వెనక ఇల్లు కట్టుకోవాలంటే భయపడతారు. మొత్తంగా కలిస్తే ఒక అందంగా వస్తుందని నేను చెబుతూనే ఉన్నా. నా మాటలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఆర్డీఓ వచ్చాడు, గట్టిగా చెప్పాను. రేపటి నుంచి నేను ప్రతి సోమవారం ప్రతి మంగళవారం ఖచ్చితంగా ఈ పని పూర్తయ్యే వరకు, అంటే కాంట్రాక్టర్ శ్యాము ఒక మంచి కుర్రాడు దొరికారు, మాకు మంచి ఇంజనీర్లు మనోహర్ రెడ్డి గారు, బాలకోటయ్య గారు ఉన్నారు, వాళ్ళు దగ్గరుండి పనిచేస్తారు. ఇది 3 నెలలను పూర్తి చేస్తామని నాకు ఒక నమ్మకం ఉంది. ఒక ఆర్చి తయారు చేసాం, అడిగారు, ఒక 60 అడుగుల ఆర్చి, అందమైన ఆర్చి తయారు చేయబోతున్నాం. అది ఎన్టీఆర్ ఫ్లాట్స్ అని వస్తుంది పేరు, అది చేయబోతున్నాం. అదే రకంగా 60 అడుగుల రోడ్డు కూడా దాని టెండర్ పిలుచున్నాం. డివైడర్ లైట్లు కూడా పిలుచున్నాం. ఈ లైటింగ్ కూడా కరెంటు కూడా నేను వచ్చిన తర్వాత ఆ రోజు రమేష్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా కమిటీ అయ్యి నా కాడికి వచ్చినప్పుడు అర్జెంటుగా మీరు కరెంట్ వేయించండి సార్, చాలు మేము ఇల్లు కట్టుకుంటాం అన్నారు. 3,60,00,000 పెట్టి చైర్మన్ నేనే, పీన్ నేనే, 2 కలిపి తిరుపతికి పోయి సీఎండీని బతిలాడి అర్జెంటుగా ఆ రోజు ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నట్టు రమణారెడ్డి గారి చేత నిర్ణయించడం జరిగింది. దాని తర్వాత కూడా లైట్లు కూడా ఉండాలి. ఒక పూల మార్చి పోలు, రాత్రులు ఇక్కడికి వచ్చి తాగుబోతులు వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారంటే అవి కూడా కొన్ని వేయించాం. 4 వాచ్మ్యాన్లు పెట్టాం, వాళ్ళు పారిపోయారు. మళ్ళీ ఏదో ఇప్పుడు చెప్తున్నారు బాబురావు వాళ్ళు వీళ్ళు కొంతమంది పెడతామని. మీరు మంచి వాళ్ళు చూడండి, గట్టి వాళ్ళని
ఉదయం ఇద్దరు సాయంత్రం ఇద్దరు చాలు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంటాయి, ఏడ భూతాలు ఏడ దెయ్యాలు ఉన్నాయి ఊరిని అనుకుంటే ఎట్లా. తప్పకుండా చేస్తాం. బట్ అయితే ఈ లాస్ట్లో 60 అడుగుల రోడ్డు అడిగారు. అది ఇప్పుడే కిషోర్ గారికి చెప్పాం. కిషోర్ గారు లోకల్ ఉన్నటువంటి మా నాయకులు బాలకృష్ణ ఫ్యాన్స్ బాబురావు గారు, కృష్ణ గారు వీళ్ళంతా ఉన్నారు. ఇట్లా మెగా మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు కానివ్వండి, ఇద్దరు ఉన్నారు. అదే లోకల్గా అందరూ మనోళ్ళని ఉండేవాళ్ళందరూ కూడా కలుపుకొని వెంకటేశ్వర గారు అందరూ కూడా కలిసి ఈ 60 అడుగుల రోడ్డుకి ఏదో కొంత అడ్డంకులు గవర్నమెంట్ ల్యాండ్ ఉందన్నారు. నేను కిషోర్ గారికి చెప్పమని దానికి ఏదో కొంత ఏదో మిలిటరీ ల్యాండ్ కూడా ఉందన్నారు. వాళ్ళతో మాట్లాడమన్నాం. వాళ్ళకి ఒక రోడ్డు వస్తుంది. అది కూడా కాని పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఏమి ఇక్కడ ఇస్తాం. అది కూడా కాని పరిస్థితుల్లో గవర్నమెంట్ రేటు ప్రకారం నిర్ణయిస్తే తప్పకుండా నూడా వాళ్ళకి పే చేస్తుందని కూడా తెలియజేస్తున్నాం. 60 అడుగుల రోడ్డుకే ఆర్చ్ కూడా తయారు చేస్తాం. అన్నీ మేము టెండర్లు పిలిచేసాం. ఇంకా పిలవాల్సింది వాటర్ ట్యాంక్ ఒకటి, మరి ఇంకొకటి ఆర్చ్ ఒకటి, ఇంకొకటి కాంపౌండ్ వాళ్ళు అయిపోయిందండి. మీరు 100 సార్లు అడిగినా నేను 20 సార్లు 100 సార్లు నేను అదే చెప్తాను, మీరు అదే అడుగుతున్నారు. అది టెండర్ అయిపోయిందండి. కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది. అన్ని టెండర్ 14 కోట్లు టెండర్ క్లియర్. 3 నెలల పనులు పూర్తయిపోతాయి. ఇంకా నువ్వు ఆగమన్నా ఆగవు. ప్రతి సోమవారం మంగళవారం ఖచ్చితంగా నేను వస్తాను ఇక్కడికి. ఏ రోజు ప్రోగ్రెస్ పోయినా ఒక 10 రోజుల ముందు వచ్చాం. ఆ రోజంతా ఇది అడవి. ఈరోజు ఎలా ఉంది చూడండి. ఇంక వారంకి వస్తాను చూడండి ఎంత పనులు ఉంటాయో. వారం రాంది జరగవు. వస్తాను. అయితే లోకల్గా మీరు కూడా రోజు ఉండడు మా పార్టీ అధ్యక్షుడు కిషోర్ గారిని రోజు విజిగించండి. అంటే ఆయన అడగండి, ఏంటి ఈ రోడ్డు పరిస్థితి ఏమిటి, ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది. 2 నాయకులు ఉన్నారు ఇక్కడ, మంచి నాయకులు 3 ఉన్నారు. బిఎంఆర్ గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీదా రవిచంద్ర గారు ఎమ్మెల్సీ ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్ 3 నాయకులు ఉన్నారు. కావలికి 3 కలవండి. చాలా ఈజీ పని. నేను చెప్తున్నాను కదా, దానికి ఏం కావాలో నేను చేస్తానని చెప్పాను కదా. లోకల్గా మీరు చేయించుకోండి బెస్ట్. కానీ ఏదో సినిమాడు వచ్చాడు ఒకరోజు చెప్తామంటే కావు పనులు. మీకు లోకల్గా మీరు కూడా పని చేయాలి. దీన్ని 3 నెలల్లో వాళ్ళు మాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మీరు అనే ప్రశ్న 2 ఉందండి. ఈ ఫ్లాట్కి మున్సిపాలిటీకి సంబంధం లేదా, అసలు మున్సిపాలిటీకి నుడాకు సంబంధం లేదా? అది మున్సిపాలిటీకి నుడాకు సంబంధం లేదా? ఓకే. మున్సిపాలిటీకి నుడాకి సంబంధం లేదని ఎవరు అన్నారు? ఇది అర్బన్ డెవలప్మెంట్. ప్రతి దాని మీద మాకు హక్కు ఉంది. నుడాకి మున్సిపాలిటీ కాదు, కార్పొరేషన్ కాదు, దేని మీదనా కూడా నుడాకి హక్కు ఉంది. అయితే కేవలం లేఅవుట్లు పర్మిషన్ల వరకు నుడాకి ఎక్కువ భారం అవుతుందని ఆనాడు మంత్రి గారు నారాయణ గారు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారు తప్ప, ఎక్కడైనా అక్రమ లేఅవుట్లు ఉన్నా, ఎక్కడైనా కూడా కావలి టౌన్లో ఎవరైనా ఎంతటి వారైనా గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించి లేఅవుట్ వేసినా, గవర్నమెంట్ కాలువల్లో వేసినా, ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, మీకు తెలిసే ఉంటుంది. విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీలో వేయించే దాంట్లో కూడా నేను ఒక భాగస్తుని. అయితే సామాన్య ప్రజలు నష్టపోకుండా చూస్తున్నా. కొన్నాళ్ళు సామాన్య ప్రజలు ఎవరు నష్టపోతారేమో ఒక ఆలోచన ఉంది నాకు. ఆ నష్టం లేకుండా అక్రమార్కులు ఎవరైతే ప్రజల దగ్గర అక్రమంగా డబ్బులు దండారో వాళ్ళు ముక్కు పిండి వసూలు చేసి ఆ కొన్నోళ్ళకి ఇప్పించే బాధ్యత నాది. నోడాకి సంబంధం లేకుండా పోలేదు, సంబంధం ఉంది. దాని మీద అక్రమార్కుల మీద చర్యలు చాలా కఠినంగా తీసుకుంటాం. వెనకాడే ప్రశ్న లేదు. అలాగే